మహాకవి కాళిదాసు కుమార సంభవం 27వ భాగం 29/11/25. చెమ్మూరవ కుమార సంభవంలో 14వ సర్గ. సైన్యం కదిలింది. ఎక్కడ నందనవనంలోకి వెళ్ళారు. అక్కడ శిథిలమైన భాగాలన్నీ కుమారస్వామి పరిశీలించి చూశాడు. చెమూరవస్య భయానకత్వ వర్ణం. సముస్యందన్న ధనచండ చీత్కృతై విలోల ఘంటే భవతేశ్చ బృంహితై సురేంద్ర శైలేంద్ర మహాగుహాశయా సింహాహమః స్వప్న సుఖం న తధ్యజుః గంభీరభేరీధ్వనితైర్భయంకరైర్ మహాగుహాంత ప్రతినాదమేదురై మహారథానం గురునేమి నిస్పనై అనాకులైస్థైర్మృగ రాజతాజని సముత్థితేన త్రిదివౌకసామ్మః శమోరణే శమోరవేణాద్రి తటాంతదారిణ ప్రపేదిరే కేసరినోధికం మదం స్వవీర్యలక్ష్మీ మృగరాజతావశాత్. ఘోర యుద్ధ సముద్రపు క్రీడను ప్రారంభించటానికి ఉత్సాహం కలది. యుద్ధ ఘోషతో పర్వత గుహలను కంపింపచేస్తున్నది. అయినటువంటి అమరాధీశ్వరుడైన దేవేంద్ర సేన క్రమక్రమంగా సుమేరు పర్వతం నుండి వేగంగా కిందకు దిగింది. సైన్యపు కదలిక వలన జన్మించిన శబ్దము యొక్క భయంకరత్వాన్ని నిరూపిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు వర్ణన. గొప్పదైన దేవతా సైన్యంలోని రథాలు చేసే తీవ్రమైన చీత్కారాలు, రథాలు కదిలప్పుడు చేసే శబ్ద విశేషం, పరుగెత్తుతూ పెద్ద ఘంటాగాదం చేసే గజరాజుల బృంహితముల చేత ఏనుగుల అరుపులకు బృంహితాలంటే, అలాగే దేవతా శ్రేష్ఠుడైన మేరు పర్వత గుహలలో నిద్రపోతున్న సింహాలు నిద్రలోని గొప్ప సుఖాన్ని విడవకుండా నిద్రకు భంగం కలిగించేటువంటి కోలాహల ఏనుగు ఘీంకారాలు ఉన్న లక్ష్య పెట్టక సింహాలు నిద్రా సుఖాన్ని అనుభవిస్తున్నాయి. విశాలమైన గృహమధ్య భాగంలో ప్రతిధ్వనించటం చేత గంభీర తరాలైన, అందువలన భయంకరమైన దుందుభి శబ్దాల చేత, అలాగే మహారథాల యొక్క పెద్ద రథనేమి చక్రపు అంచుల శబ్దాల చేత అనాకులాలైన సింహాలకున్న మృగరాజు అనే పేరు సార్థక. ప్రతీకారం చెయ్యటానికి శక్తి లేనప్పుడు శత్రువుల వలన భయాల ప్రమాదాల వలన ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకుండా స్థిరంగా ఉండటమే రాజుల పరమ ధర్మం. అది సింహం అంటే మృగరాజు కదా. ఆ ధర్మాలు సింహాలు ఇక్కడ ఆచరించి చూపాయి కనుక మృగరాజులయ్యాయి. మేరు పర్వత శిఖర మధ్య భాగాన్ని చీల్చేటువంటి దేవ సైన్యం యొక్క రణఘోష వ్యాపించగా అక్కడి సింహాలు నిజ పరాక్రమంతో శోభిల్లేటువంటి మృగరాజ పదవికి వశపడి చాలా గర్వాన్ని పొంది
సైనిక రణఘోష భయంకరమైందైన సహజ శక్తివంతాలైన సింహాలు అది అధికార మదకార కారకంగా అనుభవం. శబ్దానికి పర్వత శృంగాలను వెలగగొట్టే శక్తి లేకపోయినా ఈ శ్లోకంలో రణఘోష మేరు శృంగాలను కదిలించేసింది, విదిలించింది అని చెప్పడం అతిశయోక్తి. భియాసురానీక విమద్ద జన్మన విదుద్రువుర్దూరతరం ధృతం మృగా గుహాగృహాంతాద్ బహిరేచ్ఛహేళయ పస్తు విశంకం నితరాం మృగాధిపా విలోకితః కౌతికినామరావతి జనేన దుష్ట ప్రమదేన దూరతః సురాచల ప్రాంత భువః ప్రపేదిరే సువిస్తృతాయాః ప్రసరం సుసైనికాః. తారకాదిభ్యో శుభసూచకలక్షణాలు అశుభాన్మాట. సితాసితారక్తసితైః సురాచల ప్రాంతస్థితైర్ధాతురజోభికింబరం అజోభిర్రంబరం అయత్న గంధర్వ పురోదయ భ్రమం బభార భూమ్నోత్పతితైరితసత్తః రితస్థతః మహాస్వనః సైన్య విమర్ద సంభవః కర్ణాంతకూలాంకశతాముపేయివాన్ పయోనిధే క్షుబ్ధతరస్య వర్ధనో బభూవ భూమ్నా భువనోదరం భరీ ధరం భరీ. దేవసైన్యం యొక్క ప్రాణాంతకమైన తొక్కిసలాట వలన కలిగిన భయంచే భయస్వభావం కల వేగంగా చాలా దూరానికి పారిపోయి సింహాలు మృగరాజులు కనుక ఆటగా గుహారూపాలైన తమ ఇళ్ల నుండి బయటికి వచ్చి చాలా నిర్భయంగా నిలబడ్డాయి. సైనికులను చూడాలనే కుతూహలాలతో భార్యా సహితంగా అమరావతి నగరవాసు దూరం నుండి దేవసైన్యంలో ఉన్న సైనికులను చూసి చాలా విశాలమైన మేరు పర్వత పాదభూమికి మేరు పర్వతాన్ని దిగి చూస్తున్నారు అని అర్థమట. తారకుని సైనికులు దర్శించిన అశుభ సూచక లక్షణ. ఇటు అటు అన్ని దిక్కులలో ఎక్కువగా ఎగరగొట్టబడిన సుమేరు పర్వతపు పైభాగాలలో పచ్చని, ఎర్రని, తెల్లని గైరికాది ధాతువుల పొడుల కారణంగా అంటే పుప్పళ్ళంటే అక్కడ అనాయాసంగా గంధర్వ నగరం ఉద్భవించిందా అనేటువంటి భ్రమ ఆకాశం కలిగిస్తుంది. గంధర్వ నగరం అనేక రంగులతో అలంకరింపబడి ఉంటుందని లోక ప్రసిద్ధత. కర్ణపుటాలను భేదించేది, చెరియలి కట్ట దాటి ఉప్పొంగే సముద్రం, ఇంకా పొంగుతున్నది బ్రహ్మాండాలన్నిటినీ ఆవరించింది అయిన సైన్య సంక్షోభజనితమైన మహాశబ్దం విపరీతంగా వినపడుతోంది. మహాగజానాం గురు బ్రహ్మితైస్తతైః సుహేషితైర్ఘోరతరైశ్చ వాజినం ఘనైరధానాం గురుచందచేత్కృతైర్ అస్థితైస్థిరోహితో భూపట హస్య నిస్వనః మహాసురాణాం అవరోధయోషితాం కచాక్షిపక్ష స్థన మండలేషు చ ధ్వజేషు నాగేషు రథేషు వాజిషు క్షణేన తస్థౌ సురసైన్యజం రజః ఘనైర్విలోక్య స్థగితార్కమండలై చమూరజోభిర్నిచితం నభస్తరం అయాయిహం సైరభిమాన సంఘం
అమిభాన సంఘనద్రమే అభిమానసం ఘనభ్రమేణ సానందమనత్తి కీర్తిభిః సాంద్రై సురానీక రజోభిరంబరే నవాంబుదానీక నిభైరమిశ్రితే చకాశరే స్వర్ణమయా మహాధ్వజాః పరిస్ఫురంతస్థలితాం గణాయువ విలోక్య ధూళీపటలైర్భృశం ధృతం జ్యవా పృథివ్యోరలమంతరం మహత్ కిమూర్ధ్వతోధిః కిమధస్తవుర్ధ్వతో రజోభ్యుపైతీతి జనైరతర్క్యతః. మహాగజాల యొక్క భయంకరాలైన ఘీంకారాల చేత, అలాగే సర్వవ్యాప్తాలైన ఘోరతరమైన గుర్రాల హేషిత్వముల చేత, మహారథాల చక్ర నేముల నుండి వెలువడి భయంకర చీత్కార శబ్దాల చేత యుద్ధ భేరుల మోత వినపడకుండా పోయింది. అంటే వీటి గోళవే ఎక్కువ. తారకాది మహారాక్షసుల అంతఃపుర స్త్రీల యొక్క జుట్ కనురెప్ప స్థనమండల మొదలైన అవయవాల మీద ధ్వజాలు, ఏనుగులు, రథాలు, గుర్రాల మీద స్వరసైన్యం నుండి పుట్టిన ధూళి క్షణంలో దట్టంగా వ్యాపించి నిలిచిపోయి సూర్యమండలాన్ని కప్పేసేటువంటి దట్టమైన సైన్యపు ధూళి చేత ఆవరింపబడిన ఆకాశాన్ని చూసి అది మేఘ ఆవరణమా అనే భ్రమతో హంసలు మానస సరోవరానికి బయలుదేరాయి. ఇక నెమళ్ళు నాట్యం చేయటం ప్రారంభి. ఆకాశంలో కొత్త వర్షామేఘాలను పోలే దట్టమైన సైన్య రజోధూళి రేణువుల చేత అన్ని వైపుల నుండి ఆవరింపబడి పెద్ద జెండాలు బంగారు జెండాలు మెరుపు తీగల సమూహంలాగా మెరుస్తున్నాయి. భూమి ఆకాశాల మధ్య ఉన్న విశాల భూభాగమంతా ఆ ధూళి బాగా నిండగా చూసినటువంటి జనులు అది పైనుండి కిందకొస్తోందా, కింద నుంచి పైకి పోతోందా అనేటువంటి ఒక భ్రాంతికి లోలయ్యారు. దీని చక్కని వ్యాఖ్యానం రాసిన వారు శ్రీ జీవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు. నోర్ధ్వన్న చాధో న పురో న పృష్ఠతో న పార్శ్వతో భూస్ఖలు చక్షుషో గతి సూచ్యగ్రభేజ్యై వృతనారజశ్చై ఆచ్ఛాదితా పాణిగణస్య సర్వతః దిగంతదంచాబలిదానహారిభిః విమానరంధ్రప్రతినాదం మేదురైః అనేకవాద్యధ్వనితైరనారతైర్ జగజ్జగాఢం గురుభిర్నభస్తదం భువం విగాహ్య ప్రయయౌ మహాచమూః క్వచిన్నమాంతి మహతీం దివం ఖలు సుసంకులాయామపి తత్ర నిర్భరా కిం కాందిశీకత్వమవాప నాకులా ఉద్దామదానద్విపద బృంద సంహితై నితాంతముత్తుంగతురంగ హేషితై చలద్ఘనస్యందననేవి నిస్వనై అభూర్నిరుచ్ఛ్వాసమివాకులం జగత్. సూది మొనచేత చీల్చదగినంత దట్టంగా సైన్యం ఉండి ఉద్భవించిన ధూళి కళాల సమూహంచే అన్ని వైపుల నుండి ఆవరింపబడి ప్రాణి గణాల యొక్క నేత్రాలు అంటే సకల ప్రాణి జీవికి దృష్టి పైకి కానీ కిందకి కానీ ముందుకు కానీ వెనక్కి కానీ పక్కలకు కానీ ప్రసరించటలా అంత దుమ్ము పడి ఉంది.
దిగ్గజాల మదజలాలను ఎండించేవి. దేవతల వాహనమైన విమానము యొక్క కిటికీలలో ప్రతిధ్వనించటం చేత బలపడ్డవి. చాలా కాలం వరకు నిలవకుండా మోగింపబడుతున్న అనేకాలే యుద్ధ వాద్యధ్వనుల చేత ఆకాశం గాఢంగా ప్రతిధ్వనించింది, లేక గర్జించి. గొప్పది అయిన ఆ దేవసైన్యం భూమండలంలో తాను కొలవని ప్రదేశమనేది లేకుండా భూమండలమంతా వ్యాపించి విశాలమైన స్వర్గానికి బయలుదే. అధికమైన కాభారం కారణంగా స్వర్గంలో కూడా కిక్కిరిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడక ఆ సైన్యం కాంతిశీకత్వాన్ని అంటే భయపడి పారిపోవటం పొందలేదా అంటే పొందింది. మత్త గజ బృందము యొక్క బృంహితాల అరపుల చేత, బాగా ఎత్తైన గుర్రాల హేషితాలు అరపుల చేత, చాలా వేగంగా నడిచే మేఘాలలాగా ఎత్తు వైశాల్యం కల రథచక్రాల అంచుల శబ్దాల చేత చాలా అనుకూలమై ఈ జగత్ ఊపిరి పీల్చని దానిలాగా నిశ్చేష్టమైపోయి మహాగజానాంగురిభిస్తు గజ్జితైర్ విలోలఘట్ట రణితైరణోల్బణై వీరప్రణాదై ప్రమద ప్రమేదురైర్వచాలత మాదధిరేతరాం దిశ దంతీంద్రదానద్రవవారి విచిభిః సజ్జోపి నజ్జో బహుధా పుపూరిరే ధరారజోభిస్తురగైః క్షతైర్భృతా యః పంకతామిచ్చరథైస్తరీకృతా దేశేనాదిగమనేన విషమ భూమి సమీకరణ నిమ్న ప్రదేశస్థలతాముపాగమన్నిమ్నత్వముచ్చైరపి సర్వతశ్చతే త్వరంగమాణాం వ్రజతాం ఖురైక్షతా రథైర్గజేంద్రైః పరితః సమీకృతాః నభో దిగంత ప్రతిఘోష భీషణైః మహామహీభృత్తదారుణోద్బణైః పయోధి నిర్ధూన నకేలభి జగత్ బభూవ భేరీ ధ్వనితైః సమాకులం ఇతస్తతో వాత విధూత చంచలైః వీరంధ్రికా ఆశాగమనైర్ధ్వజాంకుశైః లక్ష్యైః క్వణత్కాంచన కింకిణీకులైః అమజ్జిధూళీ జలధౌ నభోగతే. మహాయేనుగుల యొక్క ఘీంకారాలతే యుద్ధోత్సాహం, బాగా కదులుతున్న గంటల మొతలు, యుద్ధోన్మాదం కారణం బాగా బలిసిన వీరుల సింహనాదాల చేత దిక్కులన్నీ వాచారత్వం అంటే శాబ్దంతో నిండిపోయాయి. గజేంద్రాల మదజల ప్రవాహాల నీటి అలల చేత నదులు కూడా అనేక విధంగా నిండాయి. అంటే వేసవి తాపం చేత నదులు ఎండిపోయిన ఈ గజాల మదజల ప్రవాహంతో నిండాయని ఒక పెద్ద ఉత్ప్రేక్ష. తర్వాత నదులు గుర్రాల తొక్కిలి చేత పైకెగసిన దుమ్ముతో నిండి అందువల్ల బురద కలవిగా మారి దానిపై రథచక్రాలు సంచరించటం వల్ల గట్టిబడి స్థలాలుగా చెయ్యబడ్డాయి నదులన్నీ. సేనాదులు సంచరించటం వల్ల ఎగుడు దిగుడైన భూమి కూడా సమతలంగా మాడిపోయింది, ప్లేన్ అయిపోయి. లోతైన భూములు సమతలాలయ్యాయి. అలాగే ఎత్తైన ప్రదేశాలు లోతైన గోతి స్థలాలుగా మారి పరిగెత్తుతున్న గుర్రపు గిట్టల తాకి ఇతర ప్రదేశాల నుండి ఎగిరి పడుతున్న ధూళి వల్ల లోతు ప్రదేశాలు సమతలాలు. అలాగే ఏనుగులు రథాలు ఎత్తైన ప్రదేశంలో
సంచరించటం వల్ల అక్కడ ఉన్న ధూళి పైకి ఎగిరిపోయి అవన్నీ పల్లపు స్థలాలుగా మొత్తం మీద అటు ఇటు చూస్తే భూమంతా సమతలంగా అయిపోయి ఆకాశంలో దిక్కుల చివరి భాగాల్లో ప్రతిశబ్దించేటువంటి ఈకో అంటానే అది భయంకరమైనవి పెద్ద పర్వత తటం అంటే ఒడ్డు కలిగి వెలగగొట్టడంలో సమర్థమైనవి సముద్రాన్ని కంపింపచేసే క్రీడలు కలవి అయిన యుద్ధ భేరీ నినాదాల చేత జగత్తంతా వ్యాకులమైపోయి గాలికి రెపరెపలాడుతూ ఇలా అలా కదులుతున్నటువంటి ఇటువంటి నడవటం అనే అవకాశం ఇయ్యనంత దట్టంగా దిక్కులలో వ్యాపించినది మోగుతున్న అలంకారాలకై కట్టిన బంగారు మువ్వల సమూహం కలవి అయిన లక్షల కొద్ది ధ్వజ వస్త్రాలు ఆకాశంలో ఉన్న ధూళి సముద్రంలో మునిగిపోయి అంటే ఆ దుమ్ములో ధ్వజ వస్త్రాలు అసలు కనపట్టలేదు అడ్రస్ లేవని ఘంటారవైరౌద్రతరైర్నిరంతరం విస్తృత్వరైర్గజ్జరవై శుభైరవై మత్తద్విపానాం ప్రధయాం బభూవిరే నవాహినీనాం పటహస్య నిస్వనాః సేన ఆక్రమణాద్యూల్యభిఘోష కర్వాలవాచాలముఖాశ్చ మూస్వనై భస్తాంబరా వీక్ష దిశో రజస్వరాః తిరో బభూవే గగనైర్దినేశ్వరో రజోంధకారై పరితః కుతోప్యసౌ అక్రాంతపూర్వారభసేన సైనికైర్ దిగంగనాసు వ్యోమరజోభిదూషితా భేరీరవాణాం ప్రతిశబ్దితైర్ఘనైః జగజ్జగాఢం ఘనమత్సరాదివా నిరంతరం వ్యాపించే భయంకరాలైన మదించిన ఏనుగుల యొక్క బృంహితాలు అంటే అరుపులు ఘీంకారాల చేత రౌద్రతరాలైన ఘంటారవాల చేత సైన్యపు కదలికను సూచించే యుద్ధ భేరుల శబ్దాలు స్పష్టంగా వినపడటంలా గజగీంకారాలు ఘంటారవాలు యుద్ధ భేరులు శబ్దాల కంటే గంభీర తరాలు అవటం చేత భేరీ నినాదం అసలు వినపడనే వినపడ సేనలు ఆక్రమించటం చేత ఎగిసిన ధూళి ఎలా ఉంది సైన్యం చేత అధికంగా మాట్లాడే నోరు కలది దుమ్ము కొట్టుకొన్న అంబరాలు వస్త్రాలు కలవి దుమ్ముతో కూడినవి అయిన దిక్కులను చూసి తన చుట్టుముట్టిన దట్టమైన ధూళి వలన ఏర్పడిన చీకటిని చూసి దినేశ్వరుడైన సూర్యుడు ఎక్కడికో వెళ్ళి దాక్కు ఈ శ్లోకంలో శ్లేషాలంకార సామర్థ్యం చేత ఇంకొక అర్థం కూడా కనపడుతోందని చెప్తున్నారు రజస్వల అంటే ఋతుధర్మంలో భయంకరాకారంగా మౌనాన్ని పాటిస్తున్న నోరుకల వస్త్రము జారిన నగ్నంగా ఉన్న సైన్యమనే స్త్రీని చూసి రజస్వల అనే లక్షణం ఉండటం గుడ్డివాడి వల్ల చూడని వాడిలా ప్రవర్తిస్తూ రజస్వల దర్శనం నిషేధమని ధర్మాన్ని పాటిస్తూ గహనమైన మనస్సుగా సత్పురుషుడిలా దిన ఈశ్వరుడు అయినటువంటి సూర్యుడు ఎక్కడికో అంతర్ధానమై ఎవడైనా అసత్పురుషుడు రజస్వరుడు చూస్తే దాన్ని గమనించిన సత్పురుషుడు దయతో ఆ చూస్తున్న వాడి ముఖంపై వస్త్రాన్ని కప్పే సంప్రదాయం ఇక్కడ లోకంలో ఉంది అది చెప్తున్నాడు. సైనికుల చేత వేగంగా ఆక్రమింపబడిన దిక్కు అని ఒక నాయిక ధూళి చేత అంటే ఋతుధర్మం చేత మలిన పరుపబడ చూసి గాఢమైన ద్వేషం వలను అన్నట్లుగా ఆకాశం
యుద్ధ భేరుల గంభీర ప్రతిధ్వనుల రూపంలో గర్జించింది. గురు సమీర సమీరిత భూధర ఇవ గజా గగనం విజగాహిరే గురుతరా ఇవ వారి ధర ప్రధా భువమితిగ వివర్త ఇవాభవత్ బలవద సురలోకానల్పకాల్పాంత కల్పాంతకారే నిరవధయ ఇవాంభోరాశయో ఘోర ఘోషా గురుతర పరిమజ్య భూభృతో దేవసేనా అవభృతురపి సపూర్ణా వ్యోమ భూమ్యంతకాలే కంతరారే. ఇది శ్రీ మహాకవి శ్రీ కాళిదాసకృత కుమార సంభవే మహాకావ్యే దేవసేనా ప్రయాణ అనామ చతుర్దశ సర్గ. 14వ సర్గ కూడా పూర్తయింది. ప్రబల ప్రభంజనం చేత ఎగరగొట్టబడిన పర్వతాల అన్నట్టు ఏనుగులు ఆకాశంలో దిగే, పెద్ద మేఘములేవు అన్నట్టు రథాలు భూమి మీద దిగే. యుద్ధంలో మాత్రం ఈ విషయం తారుమారైందేమో అన్నట్టు భూమి మీద ఉండాల్సిన పర్వతాలు ఏనుగుల రూపంలో ఆకాశం నుండి, ఆకాశంలో ఉండాల్సిన మేఘాలు రథ రూపంలో కిందకి దిగి భూమి ఆకాశాల స్థితులు తారుమారు చేశాయా అన్నట్లుగా ఉందని కాళిదాసు గారి భావం. ఘోర ఘోషను నింపుకొన్నవి గురుత్వ కారణంగా, అంటే సైజు ఎక్కువగా, తమ మహాత్మ్యం వల్ల దేవరాజులను, తమ బరువు వల్ల పర్వతాలను తమలో ముంచెత్తేవి అయిన దేవసేన సంపూర్ణాలై ఉండి కూడా భూమి ఆకాశాల మధ్య భాగాల్లో ప్రళయకాలంలో అనల్పాలు అనంతాలు అయిన సముద్రాలు చెలియని కట్టను పొంగి వస్తున్నాయేమో అన్నట్లుగా ఉప్పొంగి వర్ధిల్లాయి. ఈ శ్లోకం మాలిని వృత్తంలో రాశాడు మహాకవి. ఇది కహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవమని మహాకావ్యంలో దేవసేన ప్రయాణమనే పేరు గల 14వ సర్గ ప్రపూర్తి. దీని ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవత రత్న బిరుదాంకితుడైన బ్రహ్మశ్రీ గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య జీవీఎస్ అంటే గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య గారు వెలయించిన ఆంధ్ర అనువాదం. 16 సర్గలు 15లో వచ్చాను. సురాసుర సైన్య సంఘట్టహాన సేనాపతిం నందనమంధకద్విషోర్యుధే పురస్పృత్య బలస్య శాస్త్రవ సైన్యైరుపేతీతి సురద్విషాం పురోభూత్ కిం వదంతి హృదయ ప్రకంపిని ససైనిక కుమార ఆగమనేన తారకేయ క్షోభణ చమూ ప్రభుం మన్మథమర్దనాత్మనం విజయశ్రియాశ్రితం శ్రుత్వా సురాణాం కృతనాభిరాగతం చిత్తే చిరం చక్షుభిరే మహాసురాః. బలుడనేటువంటి రాక్షసుడు బలిచక్రవర్తి, దేవేంద్రుడు శత్రువైన దానికి బలిచక్రవర్తికి శత్రువైన దేవేంద్రుడు అంధకాసుర అంతకుడైన శివుడి కుమారుడైన కార్తికేయుణ్ణి దేవసేనాపతిగా తనకు ముందు పెట్టుకొని తన సైన్యంతో యుద్ధం చేయటానికి వస్తున్నాడని హృదయాన్ని వణికించేటువంటి భయంకరమైన కింవదంతి అంటే జనశ్రుతి తారకాసుర నగర నివాసులైన రాక్షసులకు ముందే వినపడి ఈ సర్గలోని శ్లోకాలు ఇంద్రవజ్ర అనే ఉపజాతి ఛందస్సులో కూర్చబడ్డాయి.
శమో ప్రభుం మన్మథమర్దనాత్మజం విజిత్వరీభిర్విజయాశ్రియాశ్రితం సుత్వాసురాణాం వృతనాభిరాగతం చిత్తే చరం చుక్షుభిరే మహాసురాః. దేవసైన్యంతో కూడిన కుమారుడి రాకను చూసి కుమారస్వామి తారక సైనికులు క్షోభ చెంద విజయలక్ష్మి చేత సేవింపబడుతున్న మన్మథమర్దనుడైన శివకుమారు దేవసేనాధిపతిగా ముందు పెట్టుకొని జయశీలమైన దేవసైన్యంతో కలిసి దేవేంద్ర యుద్ధం చెయ్యటానికి వస్తున్నాడన్న వార్త విని తారకాదులైన మహాసురుడు తమ మనస్సులలో చిరకాలం దుఃఖించారు, అంటే భయపడ్డారని ఈ శ్లోకంలో విజయలక్ష్మి చేత సేవింపబడుతున్న అనే విశేషం చేత కార్తికేయుడు మన్మధుణ్ణి కాల్చిన త్రిజగచ్చేత అయిన శివుడి కుమారుడు కనుక అతన్ని తారకుడు రాక్షస సైన్యం జయించలే చేతులెత్తేసినట్టే అని ముందే సూచనగా కప్పేసి సమేచ్య దైత్యాధిపతి పురే స్థితా కిరీటబద్ధాంజలయా ప్రణమ్యతి న్యవేదయన్మద్మథశత్రుసూనునా యుజుత్సునా జంభజితం సహాగతం దశీకృతాశేష జగత్రయం నమాం జిగాయ యుద్ధే కతిశయః శచీపతి గిరీశపుత్రస్య బలేన సాంప్రదం ధ్రువం విజేతేతి స కాకుతో హసన్ తతః క్రుధా విస్ఫురితాధరాధరః స తారకో దర్పితదోర్బరోద్ధతాన్ యుధే త్రిలోకీ జయకేలిలాలసః సేనాపతి నన్నహనార్ధమాదిశత్ మహాజమూనామధిపः సమంతతః సన్నక్ష్య సజ్జస్వరతా సుతరాముదాయుధాః తస్తు వినమ్రక్షితిపాల సంకులే తదంగణ ద్వార వరప్రకోష్ఠకే సద్వారపాలేన పురప్రదర్శితా స్మృతానతేన్ బాహువరానధిష్ఠితాన్ మహాహవాంభోధి విధూనదోద్ధతాం దదర్శ రాజా పుతనాధిపాన్ బహూన్. రాక్షసరాజైన తారకుడి నగరంలో రాక్షసులంతా కలిసి తమ కిరీటపు అంచులలో అంజలి గడించి నమస్కరి యుద్ధం చెయ్య కోరి దేవేంద్రుడు మదనాంతకుడైన శివపుత్రుడైన కార్తికేయుని సేనాపతిగా పెట్టుకొని సైన్యంతో విడిది చేసి ఉన్నాడు. మహాప్రభో అన్న ముల్లోకాలను దాసులుగా చేసుకొన్న నన్ను ఆ శచీపతి అయిన ఇంద్రుడు ఎన్నిసార్లు గెలిచాడ్రా అంటే చాలాసార్లు. ప్రస్తుతం గిరీశపుత్రుడైన కుమార స్వామితో శరవణ భవుడు కలిసి వచ్చి అతని బలం ఆశ్రయించగా ఇక తప్పక నన్ను గెలవగలడు అని వేళాకోళం అంటే ఎప్పుడు నన్ను గెలవలేడు, గెలుస్తాడా అన్నట్లుగా కాకువంట. తర్వాత కోపంతో కింది పెద అదిరుతుంటే 3 లోకాలను గెలిచే ఆటలు ఉత్సాహవంతుడైన తారకుడు గర్వించిన భుజ బలోద్ధతులై తన సేనాపతుల యుద్ధానికి సన్నద్ధులు కావాలని ఆజ్ఞాపి ఆయుధాలు ఎత్తిపట్టుకొని మహాసైన్యాధిపతి వెంటనే యుద్ధానికి సిద్ధపడ్డ. రాజు రాక కోసం ఎదురు చూస్తూ వినమ్రుడై రాజులతో నిండిన తారకాసురుని రాజభవన ప్రాంగణ మధ్య భాగంలో అంతా వాళ్లతోనే నిండిపోయి ఆ రాక్షస రాజైన తారకు తన ఎదుట ద్వారపాలకుల చేత చూపబడిన లోపలికి రావటానికి అనుమతించబడిన
శ్రేష్ఠుడైన బాహుబలువులు కల ద్వారకం వద్ద వేచివన్ మహాయుద్ధ రూపంలో ఉన్న సముద్రాలను కంపింపచేయటంలో ప్రగల్భులైనటువంటి మహావీరులైన చాలామంది సేనానాయకుని దేవసేనాధిపతి చూశారు. ససైనిక తారకస్య ప్రయాణం బలీబలారాతి బలాతి శాతనం దిగ్ధంతి నాదద్రవ నాశనస్వనం మహీధరాంబోధి న వారిత క్రమం వ్యయోరథం ఘోరమధాధిరుహ్య యుగక్షయక్షుబ్ధపయోధి నిస్వనా చలత్పతాకాకుల వారితాతపా ధరారజోగ్రస్తదిగంత భాస్కరా పదిం ప్రయాంతం పృతనాస్తమన్వయుః చమూరజః ప్రాపదిగంతదంతినాం మహాసురస్యాభిసురం ప్రసర్పిణః దంతప్రకాండేషు సితేషు శుభ్రతాం కుంభేషు దానాంబు ఘనేషు పంకతాం మహీభృశాభృతాం కందర దారుణోల్బణై తద్వాహినీనాం పటహస్వనైర్ఘనైః ఉద్వేలితాశ్చక్షుభిరే మహార్ణవ నభః స్రవంతి సహసాభ్యవర్ధత సురారినాథస్య మహాచమూస్వనై విగాహ్యమానా తుములై సురాపగా అభ్యుచ్చిత్రైః విచిత్రైర్మూర్మిశతైశ్చ ఊర్మిశతైశ్చ వారియైః రక్షాలయ నాక నికేతనావలీనాం సేనా సమేతుడై తారకుడు యుద్ధానికి రావడు. అనంతరం బలవంతుడైన తారకుడు ఇంద్రసైన్యాన్ని హరించేది దిగ్గజాల నాదాన్ని మదం నశింపచేసే శబ్దాలు కలది అయినటువంటి పర్వతాల మీద సముద్రాల మీద అడ్డు ఆపులే నడక కలిగే భయంకరమై రథమెక్కి యుద్ధానికి బయలుదేరి ప్రళయకాలపు సముద్రపు ఘోష లాంటి భయంకరమైన శబ్దాలు కదులుతున్న తమ పతాక సమూహాల చేత ఎండను అడ్డుకొనబడిన తమ కదలిక చేత భూమి నుండి లేచిన దుమ్ముతో సూర్యుడి దిగంతాలను కూడా మింగివేయగలిగే అయిన సేనా వాహిరు యుద్ధానికై బయలుదేరి తమ నాయకుడైన ఆ తారకుడి వెంట నడుస్తున్నాయి. దేవసైన్యంకి ఎదురుగా బయలుదేరి మహాసూరుడై తారక సైన్యపు కదలికవల్ ఉద్భవించిన ధూళి రేణు ఐరావతం మొదలై దిగ్గజాల యొక్క దంతాలు అనే కొమ్మల మీద పడి తెల్లదనం పొంది ఆ ధూళే మదజలం ఎక్కువగా స్రవించే దిగ్గజాల కుంభస్థల మీద పడి బురదగా మారి పర్వత గుహలను పగలగొట్టడంలో ఉద్ధరితాలైన గర్వించిన తారకాసుర సైన్యము యుద్ధ భేరీ నినాదంతో మహాసముద్రాలు తమ చెలియలు కట్టలు దాటి వచ్చి క్షోభ పొందాయి. ఆ పటహధ్వని వెంటం వల్ల కలిగిన భయంకర ఆకాశ గంగా కూడా వెంటనే తన గుట్టు దాటి ఉప్పొంగి ప్రవహించింది. సంకులమైన ఆ రాక్షస రాజు యొక్క మహాసైన్యం ఘోష తనలోకి ప్రవేశించగానే ఆకాశ గంగలో అందులోని పద్మాలతో వందల కొలది తరంగాలతో కలిసి ఉప్పొంగి స్వర్గంలోని భవన పంక్తులన్నింటినీ కడిగి అవతలపాయి. తారకస్య ఉత్పాత పరంపరా వర్ణన అధ ప్రయాణాభిముఖస్య నాకినాం
దిశ పురస్తాదశుభో అశుభోపదేశిని అగాధ దుఃఖాంబుది మధ్యమజ్జనం బభూవచోత్పాత పరంపరాయువ ఇతః పరం ఆగామి ఇచ్చాధికరేకాదశాభి ఉత్పాత పరంపరామేవ ప్రపంచయతి ఆగామి దైత్యాసనకేలికాంక్షిణీ ఉపక్షిణాం ఘోరపరాత్పరం పర దధౌ పదం వ్యోమ్ని సురారివాహిని ఉపర్యుపరేచ్చ నివారితాపగా ఆతాతపమళ ఆగామి దైత్యాసనకేలికాంక్షిణి ఉపక్షితాం ఘోరతరాపం పవరం పర దధౌ పదం వ్యోమ్ని సురారివాహిని ఉపర్యుపర్యేచ్చ నివారితాతప ఆతపమన్న ముహుర్విభగ్నాతపవారణధ్వజ చలద్ధరాధూళికలాకులేక్షణ ధృతాశ్వమాతంగమహారథాకర నవేక్షణో భూత్ ప్రసభం ప్రభంజన తారకాసురుడి కనపడిన అపశకుల పరంపర వర్ణన చెప్పు. తర్వాత యుద్ధ సన్నద్ధుడై బయలుదేరిన ఆ దేవశత్రువైన తారకాసురుడి ఎదుట, ఓ తారకా, నీకు అగాధమైన దుఃఖ సముద్రంలో స్నానం చేయటం సంభవించుగా అని అశుభాలైన వాటిని సూచించే దుశ్శకునాల వరుస పరంపర కనపడి ఇక్కడి నుండి 11 శ్లోకాలలో కనపడిన ఉత్పాత పరంపరే వర్ణిస్తా. ఇక ముందు రాక్షసులను భుజించడం అనే క్రీడను కోరుకున్నటువంటి ఎండను ఆపకుండా ఎండను మార్చడం చేత రాక్షస సైనికుల నెత్తి మీద ఆకాశంలో భయంకరమైన గద్దలు మొదలే అశుభ సూచకాలైన పక్షుల పంక్తులు ఎగరసాయి. ప్రయాణం తగదని సూచించడం, ఆకస్మికంగా అశుభాలు గద్దలు సైన్యం మీద ఎగరడం, పక్షులు ఎగురుతున్నా ఎండ అక్కడ పడుతుండటం అనే 2 కూడా దుశ్శకులు. వీటి వల్ల రాక్షస సైన్యం తప్పక క్షీణిస్తుంది, మరణిస్తుందని ఒక భావం. ఛత్రాలతో పాటు ధ్వజాలు కూడా వెలగగొట్టబడి దుమ్మును ఎగరగొట్టి ఆ ధూళి కణాల చేత చూసేవాళ్ల కళ్ళను కంగారు పరిచేవి. ప్రచండత్వం చేత ఆకాశంలో గిరగిర తిరుగుతున్న ఈ అశ్వాలు, మాతంగాలు అంటే ఏనుగులు, మహారథాలు కూడా కనపడకుండా చేసింది. సైన్యానంతటిని ఆక్రమించింది అయిన ప్రభంజనం, జంఝావాతం కనపడింది, ఉద్భవి. ఇది 3వ అపశకునం. సజ్జో విభిన్న అంజన పుంజ తేజసో ముఖైర్విషాగ్నిం వికిరంత ఉచ్చకై పురఃపధోతి చ మహాభుజంగమా భయంకరాకారభృతో భృశం యయుః మిలన్ మహాభీమభుజంగభీషణం ప్రభృద్దినానాం పరివేశమాదదౌ మహాసురస్యద్విషతోతిమత్సరా దివాంతమా సూచయితుం భయంకర త్విషామధీశస్య పురోధిమండల శివ సమేతాః పురుషం వవాసిరౌ సురారిరాజస్య రణాంతశోణితం ప్రసహ్య పాతుం దుతముత్సకా ఇవ దివాపి తారాంతరలాస్తరత్విని పరాపతంతి పరితోధవాహిని విలోక్య లోకో మనసా వ్యచింతయత్
ప్రాణవ్యయాంతం వ్యసనం స్వరద్విషః జ్వలద్భిः ఉచ్చైరభితః ప్రభాకభరైः ఉద్భాసితాశేష దిగంతరాంబరం రవేణ రౌద్రేణ హుదంతధారణం పపాదవజ్రం నభసో నిరంబుదాత్. అప్పుడే నూరబడి కాటుకలాగా నల్లనైన కాంతి కలవి ఎత్తైన పెద్ద భయంకరమైన ఆకారం కలవి అయిన 4 పెద్ద పాములు ఎదురుగా విషరూపమైన అగ్నిని తమ ముఖాల గుండా వెదజల్లుతూ సైన్యం వెళ్లాల్సిన మార్గాన్ని అడ్డంగా దాటుకొని పోతున్నట్టు కనపడ్డాయి. ఇది 4వ దుశ్శకునం. ధనాధిపతి సూర్యుడు శత్రువైన తారకుని అంతాన్ని నిర్మనాశనం సూచించేటువంటి అతి భయంకరమైన ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిన పాముల చేత ఏర్పడిన భూభయంకరమైన గూడులు పరిధిని శత్రువులపై గల అది మాత్సర్యను సూచిస్తోందా అన్నట్లు ధరించింది. ఇది 5వ ఉత్పాతం వాడికల. ఆడనలన్నీ కలిసి బయటకు వచ్చి సూర్యబింబానికి ఎదురుగా నిలబడి దేవశత్రువైన తారకుడి యుద్ధ ప్రాంతంలోని నెత్తురు వెంటనే బలవంతంగా తాగటానికి ఉత్సాహిస్తున్నాయా అన్నట్లుగా కఠోరంగా ఓళలు వేయసాగి నక్క అరుపును ఓళ అంట. అందులో 6 మరి 7 అనే ఉత్పాతాలు సూచిస్తున్నాయి. 7వదేమో పట్టపగలు సూర్యుడెదుట నక్కలు రావడం, 6వది. 7వది కర్ణ కఠోరంగా ఏడవడం. మరి తర్వాత పగటి పూట కూడా చంచలాలై వేగవంతాలై నక్షత్రాలు అసుర సైన్యం చుట్టూ పడటం చూసి దేవశత్రువై పుత్రశత్రువైన తారకుడి ప్రాణనాశనం అదే అవధిగా అంటే అల్టిమేట్గా ఆపద కలగబోతోందని జనులందరూ అనుకున్నారు. ఇది 8వ ఉత్పాతం. మేఘం లేకుండానే ఆకాశం నుండి చుట్టూ మండుతున్న వెలుగుల కాంతుల దిగంతాలు ఆకాశ ప్రాంతాన్ని కూడా వెలిగింపచేస్తూ మహాభయంకరమైన శబ్దాలతో గుండెను చీల్చేటువంటి పిడుగు ఒకటి పడింది. ఇది 9వ అవశకం. మేఘం లేని ఆకాశం నుండి పిడుగు పడటం 10, అది పడి దుర్భరితాలు సూచించడం అనే ఈ 2 శకునాలు ఇక్కడ కనపడ్డాయి. వాటి జ్వరభిరంగారచలైర్నభస్థలం వవర్షగాఢం సహశోణితాస్తభి ధూమం జ్వలంత్యో యసృజన్ముఖై రజోదధుర్దిశో రాక్షస రాసభ కంఠధూసరం నిర్ఘాత ఘోషో గిరిశృంగశాతనం ఘనార్ అంబరాకాశాకుశ రోదర అంభరి రోదరంభరి బభూవ భూమ్నా శృతిభిత్తిభేదన ప్రకోపి కళాజిత గజ్జి తజ్జన స్థలన్మహేవం ప్రపతత్తు రంగము పరస్పరాశ్లిష్టజనం సమంతద పక్షుభ్యధో అంభో అధి విభిన్న భూధరా బలం దిశోభూ అవని ప్రకంపాత్ ఉర్ధ్వీకృతాస్యారవిదత్త దృష్ట్యః సమేచ సర్వే స్వర విద్విషః పురః శ్వానః రుదం స్వరేణ శ్రవణాంతశాదినా విధో రుదంతః కరుణేన నిర్యయుః. ఆకాశం 11. ఆకాశ మేఘం లేకుండానే మండుతున్న కర్రల సమూహం లాగా కలప నెత్తుడిని ఎముకలను వర్షంగా కురుస్తున్నాయి 12. అందువల్ల దిక్కులన్నీ మండుతూ
గాడిద మెడల దూసర వర్ణం ఒక రంగులో ఉన్న ధూని కళాలు తమ ముఖాల నుండి వెలువరించసాగాయి. ఈ శ్లోకంలో మేఘాలు లేకుండా వాన కురవటమనే 11వ ఉత్పాతంగా, నెత్తురు ఎముకలుగా కురయడం 12వ ఉత్పాతంగా, దిక్కులు బూడిద రంగు ధూళి కలంగా అవతరించడం 10వ ఉత్పాతంగా బాగా కోపించిన యముడు చేసిన గర్జన భయపెట్టేది. ఆకాశాన్ని దిక్కుల మధ్యగల భాగాన్ని నింపేది. కొండల శిఖరాన్ని వెరగొట్టబే గంభీరమైంది. 14 పిడుగు మోత బహుళమై ఎక్కువై కర్ణపుటాలను పగలగొట్టేది అయ్యే. పిడుగుపాటు మోత 14వ అవశగుణంగా ఈ శ్లోకంలో చెప్పి, అలా ఉప్పొంగిన సముద్ర జలాల ప్రవాహ వేగం వల్ల పర్వతాలను విరగగొట్టి 15 భూకంప కారణంగా శత్రువై తారకాసురుని సైన్యంలో పెద్ద గజేంద్రాలన్నీ తుట్టుపడిపోయి, అంటే కంగారు పడి గుర్రాలు నిలబడలేక పడిపోయి, అన్ని వైపులా ఉన్న జనం భూకంపం కారణం ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు అతుక్కుపోయారు. అది 15వ. కుక్కలన్నీ గుమికూడి ముఖాను పైకెత్తి సూర్యుడి మీద చూపు జలుపుతూ దీనంగా కరుణపూరితంగా చెవులు వీధులు మడిట్టుగా అరుస్తూ ఏడుస్తుంది. ఇది కూడా 16వ అపశకునం. మిగతా ఏమైందో రేపు.